యూరియా బ్లాక్ మార్కెట్ వెంటనే యూరియా బ్లాక్ మార్కెట్ వెంటనే ఇది కానీ రైతులు సక్రమంగా ఇన్ఫ్లేషన్ ఈ రోజు అనేది చెప్తారు మీరు. అన్నదాతలుగా పేరుగాంచిన రైతన్నలకి ఇబ్బంది కలుగుతుంది. రాష్ట్రంలో అన్ని దగ్గరలా ఒకేసారి పంటకు వేయటం అనేది ఒకేసారి జరగదు. నెల్లూరులో పంట కోతకు వచ్చేసింది, అయిపోయింది. పల్నాడులు ఇప్పుడే వేస్తున్నారు, గుంటూరులో వేరే రకంగా ఉంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు కలిగిస్తున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఈరోజు డివిజన్లో ఎవరైతే ఆర్డీఓ కానీ సబ్ కలెక్టర్ ఉంటారో వీరికి వినతి పత్రం ఇచ్చి రైతన్నుల సమస్యలు తెలియజేయమన్నారు. అందులో భాగంగా వెంకటగిరి గూడూరు నియోజకవర్గంలో గూడూరు డివిజన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడి సబ్ కలెక్టర్ గారికి వచ్చి వినతి పత్రం ఇస్తామంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేయండి, ప్రజల తరఫున నిలబడుతున్న పార్టీ ఇది చెప్పగానే ఈ కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు. చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ఆదేశాలు, నోటీసులు ఇవ్వడం, మీకు అనుమతి లేదు. ఎందుకు అనుమతి లేదండి? అసలు అనుమతి దేనికి కావాలండి? ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి అధికారుల ద్వారా తెలియజేయడానికి ఎవరి పర్మిషన్ కావాలి, ఎవరి అనుమతి కావాలి? మీకై మీరు పట్టించుకుంటున్నారా? ప్రభుత్వం పట్టించుకుంటుందా? అదే ప్రభుత్వం పట్టించుకొని రైతులకు ఎలాంటి సమస్యలు లేకపోతే మేము రోడ్డెక్కాల్సిన పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది ప్రభుత్వానికి, మంచి పని చేస్తే. ఆదేశాల మేరకు రైతులు పడుతున్నటువంటి బాధలు, దమనకాండ, ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ దృష్టిలో పెట్టుకొని రైతులకి మద్దతుగా మీరు ప్రభుత్వాన్ని మెడలు ఉంచే విధంగా ర్యాలీలు పెట్టమని పిలుపునిస్తే రాత్రి వరకు ఎలాంటి స్పందన లేకుండా రాత్రికి నోటీసులు ఇచ్చి ర్యాలీలు నిషేధిస్తున్నామని చెప్పడం జరిగింది. పెద్దలు చెప్పారు. ఎందుకో రోడ్డు మీదకి ప్రజలు వస్తున్నారంటే ప్రభుత్వానికి అంత భయం బాధేస్తుంది. రైతులే కాదు అందరూ కూడా అర్థమైపోయింది. ఒక సంవత్సర కాలంలో ఎలక్షన్ ముందు చెప్పిన మాయమాటలు, అధికారంలో వచ్చిన నిలబెట్టుకుంటున్న మాయమాటలు చూసి ప్రజలంతా తీవ్రమైన నిరసనలో ఉన్నారు. ఈ ఒక్క రైతాంగ విషయమే మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన చూసుకుంటే రైతులు అందరూ సంతోషంగా ఉన్నారన్నది సుస్పష్టమైన విషయం. ఈరోజు సంవత్సర కాలంలో మరి ప్రభుత్వ పరిస్థితి, ఒక సంవత్సరం రైతులకి అన్నదాతకి ఇస్తానటువంటి వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి రైతు బంధు పథకం మరి ఎక్కడో మట్టిపాలు చేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడికి తట్టుకోలేక మాత్రమే మన 7,000 ఇవ్వడం జరిగింది. 5,000 ఏది కూడా అదే టోటల్. తర్వాత అదేవిధంగా ఏ విషయం తీసుకున్నా, అమ్మఒడి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతిగా వేశారు. ఈయన ఒక స్కూల్లో చూస్తే రకరకాలుగా వేయడం జరిగింది. ప్రతి సంక్షేమ పథకం కూడా కుంటి సాకులు పెడుతూ మరి ముందుకెళ్తున్నారు తప్ప త్రికరణ శుద్ధి మరి లేదు.
ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ సంవత్సరంన్నర అయిపోతుంది, ఎక్కడైనా వదిలేరా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎట్లా ఉన్నది వాతావరణం? ఇదే గత ప్రభుత్వంలో యూరియా ఈ రకమైన వాతావరణం కనబడిందా? ఈరోజు బ్లాకుల్లో బస్తాకి 300 నుంచి 400 పైపెట్టి బ్లాకుల్లో అమ్మేస్తున్నారు. పెద్ద మాఫియా ఇందులో నిగుడమై ఉంది. పేరుకే మరి ఆర్బీకీలు ఉత్సవ విగ్రహాలుగా తీర్చిదిద్దేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో, సదుద్దేశంతో రాత్రి పగలనకుండా రైతులకి అండగా ఉండాలి, సలహాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఆదుకునేటువంతా కూడా ఆర్బీసీ ద్వారా, సొసైటీల ద్వారా అందాలంటే ఈ రోజు ఎక్కడైనా ఒక బస్తా దాఖలు ఉందా? ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తా పోవడం. ఈ వాతావరణంలో మరి ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధాకరం. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. మరి అదే రకంగా ముఖ్యంగా పోలీసు వ్యవస్థ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. రైతులు చెప్పుకునే దానికి, ప్రభుత్వాన్ని చెప్పుకోదానికి ఈది లెక్కితే మీరు అట్టేళ్ళండి, వీళ్ళెట్టేళ్ళండి, ఏదో టెర్రరిస్టులు కదా భయపించినట్టు భయపిస్తున్నారు. పదే పదే వచ్చి మాకు గుర్తు చేస్తా ఉన్నారు. ఈ వాతావరణం మంచిది కాదు. వీఆర్ పీపుల్ ఆఫ్ ఇండియా, అది మనసులో పెట్టుకొని ప్రవర్తించాలి తప్ప మరి కరెక్ట్ కాదని కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి లక్షలాది పెన్షన్లు చెప్పారు. ఈ రోజు ఎన్ని పెన్షన్లు రద్దు చేస్తున్నారు, అల్లాడిపోతా ఉన్నారు. మరి వికలాంగులు అయితే నీకు 40% లేదు, 50% దాటాలని వాళ్ళని నిర్దాక్షిణంగా తీసేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాను. ఒక సంవత్సరం అయ్యిందని చెప్పి తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ చేసింది, నడి రోడ్లో చేసింది. టౌన్లో అప్పుడు మీకు మరి ట్రాఫిక్ రూల్స్ కనబడవా? ఇబ్బంది లేదా? మీరు ఇళ్లకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి బర్రెలు వదలొద్దు, మాకు రేపు గవర్నమెంట్ ప్రోగ్రాం జరుగుతుంది అన్నట్టుగా పార్టీ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రాం లాగా చేసి మీరు చూస్తున్నారే. మరి మేమేం తప్పు చేశాం? ప్రజల పక్షాన వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం శాంతియుతంగా. మరి మా పక్కన ఎందుకు అంత పక్షపాతం? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మీకు మనసాక్షి అనేది ఉంటే ఎంత తేడా? ఇది కరెక్టేనా? మేము మరి పీపుల్ ఆఫ్ ఇండియా కదా, వాళ్లేనా? అధికారం వస్తేనే ప్రభుత్వం అంటారే తప్ప తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ అని అనరు. పార్టీ ప్రభుత్వం లాగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిరంకుశంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే కేసులు పెడుతున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం కొనసాగేదానికి ప్రజలు ఒప్పుకోరు. అహంకారం ఎక్కువైపోయింది, చిల్లర ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా దోచుకోవడం, ఎక్కడ చూసినా అన్యాయంగా మాట్లాడడం. ఏదైనా వైఎస్ఆర్ సింపతియర్ ఉంటే వాడి మీద ఏ రకంగా వాడిని బైండ్ ఓవర్ చేయాలి, ఏ రకంగా వాడి మీద కక్ష సాధింపు చేయాలి, ఏ రకంగా పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అవమానం చేయాలని ఈ పథకాలు రచిస్తున్నారు తప్ప రైతులను కానీ, స్త్రీలను కానీ, మరి ఎస్సీ ఎస్టీ బీసీలను కానీ, మిగతా వాళ్ళని కానీ ఎక్కడైనా మీరు ఆదుకున్నది ఉందా? నిలువెత్తిన మోసం చేశారు నిరుద్యోగులకి. ఇంతవరకు ఏం వాళ్ళ గురించి ఆలోచన లేదు. ఈ రకంగా ప్రభుత్వం పోతుంది. గుణపాఠం చెప్పేదానికి ప్రజలు ఎప్పుడెప్పుడు ఆయన ముందుకున్నారు. ఈ రోజు చిన్న పిలిపిస్తే వెంగడీరు కాన్స్టిట్యున్సీ కానీ అందుబాటులో ఉన్న 3 మండలాల నుంచి, అట్లాగే గూడూరు కాన్స్టిట్యున్సీ రైతులందరూ, పార్టీ ముఖ్యమైన నాయకులందరూ కదలి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగున్న విషయాన్ని తెలియజేసేందుకు వాళ్ళందరూ రావడం కూడా నిజంగా వారి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఇదే రకంగా ప్రజా పోరాటం సాగిద్దాం. మనం ఎప్పుడు ప్రజల పక్షాన ఉందాం. పెద్దలు చెప్పినట్టుగా కేసులకు భయపడేది లేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మేము మాత్రం ప్రజల సంక్షేమం కోసం మా ప్రీతం నాయకుల ఆలోచనలు ఏ రకంగా ప్రజలకి అండగా ఉండాలో ఆ వాతావరణంలో ముందుకు వెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.